చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై నారా లోకేష్ సహా ఆరుగురిపై కేసు నమోదైంది. లోకేష్తో పాటు అమర్నాథ్ రెడ్డి, దీపక్ రెడ్డి, పులివర్తి నానిపై కేసు నమోదైంది. టీడీపీ నేతలు ఎన్పీ జయప్రకాష్, జగదీష్పై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. లోకేష్ సహా పలువురిపై బంగారుపాళ్యం ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇతర టీడీపీ నేతలపై పలమనేరు సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై నారా లోకేష్ సహా ఆరుగురిపై కేసు నమోదైంది. లోకేష్తో పాటు అమర్నాథ్ రెడ్డి, దీపక్ రెడ్డి, పులివర్తి నానిపై కేసు నమోదైంది. టీడీపీ నేతలు ఎన్పీ జయప్రకాష్, జగదీష్పై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. లోకేష్ సహా పలువురిపై బంగారుపాళ్యం ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇతర టీడీపీ నేతలపై పలమనేరు సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై నారా లోకేష్ సహా ఆరుగురిపై కేసు నమోదైంది. లోకేష్తో పాటు అమర్నాథ్ రెడ్డి, దీపక్ రెడ్డి, పులివర్తి నానిపై కేసు నమోదైంది. టీడీపీ నేతలు ఎన్పీ జయప్రకాష్, జగదీష్పై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. లోకేష్ సహా పలువురిపై బంగారుపాళ్యం ఎస్ఐ మల్లికార్జున రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇతర టీడీపీ నేతలపై పలమనేరు సీఐ అశోక్ కుమార్ ఫిర్యాదు చేశారు. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ బలరాం, ఏదైతే నిన్న జరిగినటువంటి బంగారుపాళ్యం సభకు సంబంధించి పోలీసులు ఇచ్చినటువంటి ఆంక్షల్ని టీడీపీ వాళ్ళు ఏదైతే ఉల్లంఘించారంటూ వారిపై కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా టీడీపీతో సహా సుమారు 6 మంది మీద కేసులు అయితే నమోదు చేశారు. వీరిలో ముఖ్యంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఇటు దీపక్ రెడ్డి, ఏదైతే చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని, జయప్రకాష్, జగదీష్ మరికొందరిపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పలమనేరు సిఐ అశోక్ కుమార్, ఇటు బంగారుపాలెం ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి ఫిర్యాదు మేరకు వారి మీద అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు విధులు నిర్వహిస్తున్నాం, మేము లోకేష్ పాదయాత్రల్లో అడ్డుకోవాలనే ఉద్దేశం మాకైతే లేదని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పాదయాత్ర సమయంలో గైడ్ లైన్స్ ని ఉల్లంఘిస్తే చట్టపరంగా మేము చర్యలు తీసుకునేందుకు మాకు అవకాశం ఉంది. పాదయాత్రను మేము ఆపేందుకు మేమైతే చూడట్లేదు. ప్రభుత్వం పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి కూడా లేదు మాకు. కేవలం మేము కొన్ని ప్రాంతాలు అంటే ఏదైతే ప్రజలకు ఇబ్బంది ఉండే ప్రాంతాల్లో దయచేసి సభలు నిర్వహించద్దని చెప్పి మేమైతే తెలుస్తున్నాము. కానీ మీరు పూర్తి స్థాయిలో ప్రజలకు ఇబ్బంది పడే ప్రాంతాల్లోనే ఈ సభలు నిర్వహిస్తున్నారని చెప్పేసి మేము అడ్డుకోవడం జరుగుతుందని చెప్పేసి పోలీసులు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మద్దని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే తెలుస్తున్నారు. మేము ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేదు, టీడీపీకి ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్పేసి వాళ్ళైతే పోలీసులు అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీ మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. ముఖ్యంగా ఏదైతే అత్యధికంగా ఎక్కడ చూసినా అరెస్టులు చేయడానికే పూర్తి స్థాయిలో పోలీసులు వ్యవహరిస్తున్నారు. కేవలం వైసీపీ పార్టీకే పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కనపడుతుందని చెప్పేసి టీడీపీ అయితే ఆరోపించింది. ముఖ్యంగా ఈ ప్రముఖుల స్థాయిని బట్టి బందోబస్తు కల్పించాలే కానీ లోకేష్ గారి పూర్తి స్థాయిలో అడ్డుకోవడానికి, అంటే ఆయన పాదయాత్రకు సంబంధించి కావచ్చు, ఆయన సభల్ని కూడా అడ్డుకోవడానికి పోలీసు యంత్రాంగం భారీగా ప్రయత్నిస్తోంది. ఎక్కడ ఆయన ముందుకు పోనీకుండా ఆయన లో వస్తున్నటువంటి
ఆదరాభిమానాన్ని ఆదుకోవడానికే ఆ ప్రభుత్వమే చేస్తోందని చెప్పేసి ఇక్కడ ఆరోపించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ఆయన పాదయాత్ర కొనసాగుతున్నప్పటికీ భారీగా ఎక్కడ చూసినా పోలీసుల హడావిడే కనపడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించుకోనికుండా ఏదైతే పూర్తిగా పోలీసులు ఇప్పటికే గైడ్ లైన్స్ అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సభలు ఎక్కడ నిర్వహించకూడదు అనే వాళ్ళైతే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. బలరాం.